మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు దేవుని ఆత్మ ప్రేరణలో అందిస్తున్న ఈ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని మీరు పెడుతున్న కామెంట్ల ద్వారా నాకు తెలుస్తూ ఉంది. మీ ద్వారా వస్తున్న స్పందన ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవునితో మనం ఎప్పుడైతే సరైన సహవాసాన్ని సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా చెక్కు చెదరని పరిస్థితుల్లో మనం ఉంటామనేది చాలా వాస్తవమైన సంగతి. ఈరోజు చాలామంది ఏ కొంచెం సమస్య వచ్చినా ఏ కొంచెం బాధ వచ్చినా వెంటనే ఎందుకు దిగజారిపోతున్నారు, కృంగిపోతూ ఉన్నారు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే దేవునితో వారికున్న ఆ సంబంధం ఏదైతే ఉందో అది సరిగా లేదు. మొదట దాని మీద మనం దృష్టి పెట్టాలి. దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే మనం విజయం పొందగలుగుతామో, ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం ఎప్పుడైతే విశ్వాసం ద్వారా విజయాలు పొందుకుంటామో ఇక మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలపరచబడుతుంది. మనం దీవించబడతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతాం. చూడండి, దేవునితో మనం సరైన సహవాసం సంబంధం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఓటమి పాలవక తప్పదు. బైబిల్లో మనం చూసినట్లయితే సౌలు రాజు పాత నిబంధనలో మరి దేవునితో తనకున్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు తన అవిధేయత ద్వారా. తరువాత దేవుని స్వరం వినటం కోసం ఎంతగానో తాపత్రయపడ్డాడు, కానీ అతనికి ఆ భాగ్యం దక్కలేదు. పేరుకు రాజైనప్పటికీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ తన ఆత్మీయ జీవితం మాత్రం కొడుగట్టుకుపోయిన దీపంలాగా ఆరిపోతున్న పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఏ గుర్తింపు లేదు. దావీదుకి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అరణ్యంలో. తను ఉన్న స్థితిలోనే దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో భయంకరమైన యుద్ధం వచ్చింది. ఎవరైతే దేవునితో సహవాసం లేకుండా, సత్సంబంధం లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడో వచ్చిన ఆ సమస్యను బట్టి పిరికివాడై గుడారంలో కూర్చున్నాడు సౌలు. కానీ ఏ యుద్ధాభ్యాసం లేకపోయినా దావీదు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి దేవుని పాదాల దగ్గర గడుపుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ అరణ్యంలో దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్న దావీదు మాత్రం వచ్చిన ఆపద విషయంలో ఇశ్రాయేలును రక్షించగలిగాడు, గొల్యాతును చంపగలిగాడు. ఈరోజు ఈ మాట చెప్తున్న నేను కూడా ఎన్నో సమస్యల గుండా వెళుతున్నప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. కేవలం ఆయనతో సహవాసం చేయటం ద్వారా, సాంగత్యం చేయటం ద్వారా. మీకు కూడా చెప్తున్నాను, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని. మనం ఎదుర్కొంటున్న శ్రమలన్నిటిలో కూడా మనకు ప్రశాంతత, నెమ్మది ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు దేవునితో సహవాసం మాత్రం ఉండాలి. మనం ఎప్పుడైతే అక్కడ మనం గెలవగలుగుతామో ఇక అన్ని విషయాల్లో, జీవితంలో మనం ఎదుర్కొనే అన్ని పోరాటాల్లో మనం జయాన్ని పొందుకోగలుగుతాం. కానీ సాతాను చేసే ఒక కుట్ర ఏంటంటే మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, దేవుని సన్నిధికి మాత్రం మనం వెళ్ళలేం. ఆయన పాదాల దగ్గర నిరుపు నిదానంగా కూర్చోలేం. సాతాను చేసే మోసం ఇది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త పడతాం, దేవునితో సహవాసం చేద్దాం, ఆయనతో మనకున్న సంబంధాన్ని సరిచేసుకుందాం. ఆయనకి మనకి మధ్య ఏవేవి అడ్డు గోడలుగా, అడ్డు బండలుగా ఉండవో వాటిని తొలగించుకొని నేరుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం. ఏమండి, ఎప్పుడూ మన సన్నిధి కోసం, మన స్వరం వినటం కోసం, మన ముఖం చూడటం కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నా. మనమేమో రకరకాల పనులు ఏర్పాటు చేసుకొని, రకరకాల వ్యాపకాలు ఏర్పాటు చేసుకొని బిజీ లైఫ్ బ్రతుకుతూ ఉన్నా. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని స్వరాన్ని విందాం, దేవుని ముఖదర్శనం చేద్దాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యం చెప్తూ ఉండగా ఏవేవో ఆనందాల కోసం దేవుని దూరం చేసుకోవద్దు. దేవుని పాదాల దగ్గర గడుపుదాం, ఆయన సన్నిధిని నిత్యము అనుభవిద్దాం. అప్పుడు మనం చేసే ప్రతి కార్యంలో మనకు జయం కలుగుతుంది. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీతో మాకున్న అనుబంధం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనదిగా ఉండాలి తండ్రి. ఎన్ని ఆశలైనా, ఎన్ని కోరికలైనా నీ నుంచి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా రాకూడదు ప్రభు. దయచేసి మమ్మల్ని దర్శించి నీ నుంచి వేరు కానివ్వక, నీతో అంటుకట్టబడిన వారమై, పెనవేయబడిన వారమై, అంతము వరకు నమ్మకంగా నీలో నిలిచి ఉండే కృప దయచేయమని, ఈ మాటలు వింటున్న బిడ్డలకు నాకు అట్టి కృప దయచేయమని, ఈరోజంతా బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నారు. నీ సన్నిధిని మాతో కూడా ఉంచి బలపరచు. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నిశీదిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. నీకే నా